Hi friends, welcome to my YouTube channel Uma Unique Trends. ఐరన్ కంటెంట్ ఫుల్గా ఉండే గోంగూరతో రెండు రకాల పచ్చళ్ళు చేశాను. ఒకటి ఎండుమిరపకాయలతో ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు, ఇంకొకటి ఇన్స్టంట్గా తినేయటానికి. ఈ గోంగూర మన గార్డెన్లో కాస్తుందండి. దాన్ని కాడల నుండి వేరు చేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని మనం కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి కొంచెంసేపు వేగిన తర్వాత ఇందులో మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను 15 మిరపకాయల దాకా వేసానండి. ఇప్పుడు వీటన్నిటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరపకాయలు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా తిప్పుతూ ఉంటే మెత్తగా మగ్గిపోతుందండి. ఈ లోపల మనం 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ టమాటా ముక్కలు కూడా ఈ గోంగూరలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ మాడకుండా వేయించుకోవాలి. మనం వేయించి చల్లార్చిన మిరపకాయల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒలిసి పెట్టుకున్న చిన్నులపాయలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర, టమాటా ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తుడిసిన రోటిలో వేసుకోవాలి. వేడివేడిగా వేసినా ఏం ప్రాబ్లం లేదండి. దీన్ని మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. ఆల్రెడీ గోంగూర, టమాటా బాగా మగ్గిపోయాయి కాబట్టి త్వరగా నలిగిపోతాయి. ఇప్పుడు దంచి పెట్టుకున్న గోంగూరలో గ్రైండ్ చేసిన మిరపకాయల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిసిపోయేలాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా కలిసేలాగా దంచుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టు. దీనికి మనం పోపు వేద్దాం. పోపుకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన దాకా వేయించి ఆ తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత మంచి స్మెల్ కోసం చిన్నులపాయలు కొన్ని వేసాను. చిన్నులపాయలు కూడా బాగా వేగిన దాకా వేయించాలి. ఆ తర్వాత లాస్ట్లో ఇందులో ఇంగువ వేశారంటే మంచి సువాసనతో గోంగూర పచ్చడి అద్దరిపోతుందండి. ఇప్పుడు ఈ తిరగమాతని మనం దంచి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు పచ్చడిలో ఊరి సూపర్ టేస్టీగా ఉంటాయండి అన్నంలో నంచుకోవటానికి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. అంతేనండి, సూపర్ టేస్ట్ తోటి ఎండుమిరపకాయలతో చేసిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం వేడి వేడి అన్నంలో తింటే అమృతమే. నెక్స్ట్ రెండో పచ్చడి కోసం అదే బాండీలో కొంచెం నూనె వేసుకోవాలి. హీట్ అయిన నూనెలో ధనియాలు వేసాను 1 టీ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు ఈ రెండు దూరగా వేగేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ అనుసారంగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి. గోంగూర బాగా మగ్గేదాకా వేయించుకోవాలి.
ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గోంగూర మెత్తగా మగ్గిపోయిందండి. దీన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన గోంగూర పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే మిరపకాయలు ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. నేను వేసిన మిరపకాయలు కారం ఎక్కువ ఉంది, అందుకని కొంచెం వేసాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ మిశ్రమంలో ఒలిసి పెట్టుకుని చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. దీన్ని పల్స్ మోడ్లో తిప్పుకుంటే ఉల్లిపాయలు తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు దీనికి పోపు పెడదాం. నూనె హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు వేసాను. ఫస్ట్ ఈ పచ్చిపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది, అందుకే ముందే వేసేసాను. పచ్చిపప్పు వేగిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని తుంపి ఇందులో వేసాను. ఎండుమిరపకాయలు కూడా వేగిందాక వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఇంగు వేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసి వేయించామంటే మన పోపు వేయటానికి రెడీ అయిపోయినట్టే. మనం దీనిలో పచ్చడి వేసి కలిపితే ఇంకా మనకి పచ్చిమిరపకాయలతో తయారు చేసిన గోంగూర పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ 2 పచ్చళ్ళని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను ఇంకా గోంగూర రైస్ మరియు గోంగూర పప్పు వీడియోలని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వాటిని కూడా చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఐరన్ లభించే ఈ పచ్చళ్ళని తప్పకుండా ట్రై చేయండి.